అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతం జరుగుతున్న టెట్‌కి సంబంధించిన బిట్టు. సో, ఇప్పుడు మనం అప్డేటెడ్‌గా అంటే ఏ రోజు జరిగిన బిట్స్ మీకు అంటే జరిగిన బిట్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే రాయబోయే అంటే రేపటి నుంచి రాయబోయే ఎస్‌జీటీ అభ్యర్థులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఈ వీడియోస్ చూడడం ద్వారా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటిది మీకు అవగాహన వస్తుంది కాబట్టి వీటిని ఎక్కువగా పూర్తిగా వీడియోస్ని చూడండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సరే, ఈ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్లలో ఏ సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గా ఇచ్చారు అని అడుగుతున్నారు. సో మనం ఆప్షన్స్ చూస్తే వన్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ లేట్ అని ఇచ్చారు, వన్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ లేట్, వన్ ఆఫ్ ట్రైన్ ఈజ్ లేట్, వన్ ఆఫ్ ట్రైన్స్ ఈజ్ లేట్ అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే మనం కాన్కార్డ్ బిట్ సంబంధించిందిగా మనం భావించవచ్చు. సో ఇక్కడ కాన్కార్డ్ అంటే మీకు తెలుసు, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అని మీకు తెలుసు. సో ఇది నేను మీకు 14 రూల్స్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాన్కార్డ్కి సంబంధించిన బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మ్యాక్సిమం ఖచ్చితంగా ఇందులోంచి మన బిట్టును ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రూల్ ప్రకారం వన్ ఆఫ్ అనేది రూల్ ఉంది కదా, ఈ వన్ ఆఫ్ రూల్ అని అంటే మామూలుగా వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నేదర్ ఆఫ్ ఇలాంటి వాడి తర్వాత ఏముండాలంటే సబ్జెక్టు అంటే వీటి తర్వాత నౌన్ వచ్చి ప్లూరల్గా ఉండాలి, వెర్బు సింగులర్గా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. సో మరొకసారి చెప్తాను, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నేదర్ ఆఫ్, నన్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్ ఇలాంటివి వస్తే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం, ది నెంబర్ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్ అనేసి. ది నెంబర్ ఆఫ్ వస్తే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి, ఏ నెంబర్ ఆఫ్ వస్తే ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి అని మీకు ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో చేసాం మన యూట్యూబ్ ఛానల్లో. సో ఇప్పుడు మనం సందర్భానుసారంగా చెప్తున్నాము. సో ఈ వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నేదర్ ఆఫ్ ఇలాంటి వాటి తర్వాత సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా ఉండాలి, వెర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ట్రైన్ అని ఇచ్చాడు, వన్ ఆఫ్ ద ట్రైన్ అని ఇచ్చి సెకండ్ వన్ ఆఫ్ ద ట్రైన్స్ అని ఇచ్చారు. అంటే సబ్జెక్టు సింగులర్ ఒకసారి, ప్లూరల్ ఒకసారి ఇచ్చాడు, ఆర్టికల్ దీని ఉపయోగించి ఇచ్చారు. సో కింద థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో ఆర్టికల్ దీని ఉపయోగించలేదు. యాక్చువల్గా వన్ ఆఫ్ తర్వాత వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ వీటి తర్వాత ఖచ్చితంగా ఆర్టికల్స్ అనా ఉండాలి, లేదా పొసెసివ్స్ అనా ఉండాలి. మై, దీస్ ఇలా అవర్, యువర్ ఇలాంటివి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లలో వన్ ఆఫ్ తర్వాత ఆర్టికల్స్ కానీ పొసెసివ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఈ రెండు ఆప్షన్ మనం 100% రాంగ్ ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రక్చరల్గానే అక్కడ తప్పు ఉంది కాబట్టి గ్రామటికల్ కూడా తప్పే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ రెండే, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో వీటిలో చూసినట్లయితే వన్ ఆఫ్ ది తర్వాత ఏముండాలంటే ఎప్పుడు చెప్పాను కదా, వన్ ఆఫ్ ది తర్వాత సబ్జెక్టు ప్లూరల్గా ఉండాలి, వెర్బ్ సింగులర్గా ఉండాలి. సో ఇక్కడ ట్రైన్ కాదు ఉండాల్సింది, ట్రైన్స్ అని ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్. సో ఇలా మనకి అనలైజ్ చేసుకోవడం ద్వారా ఈజీగా మనం బిట్స్ను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది, మంచిగా మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ప్రీవియస్ అంటే ఇప్పుడు జరుగుతున్న వాటిలో మీరు అప్డేటెడ్గా ఉండండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వీటిని చూసారంటే ఏ టాపిక్స్ అడుగుతున్నారు, మనం ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు అనే అవగాహన మీకు వస్తుంది. సో మీరు మ్యాక్సిమం మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో నేను చూసిన వాటిలో ఎక్కువగా దేని నుంచి అడుగుతున్నారంటే లింకర్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నారు. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వాటి నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కిల్లింగ్స్ అని చెప్పాం, సో దాని నుంచి కూడా ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో అడిగారు, సో మనం కూడా అడగచ్చు. ఒకసారి హ్యావ్ ఏ లుక్ ఒకసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది కదా. సో అదేవిధంగా కంజంక్షన్ నుంచి కంపల్సరీ అడిగారు, సింపుల్ సెంటెన్స్ అడిగారు, కాంపౌండ్ అడిగారు, కాంప్లెక్స్ కూడా అడిగారు. అదేవిధంగా సబార్డినేట్ కంజంక్షను, కోఆర్డినేట్ కంజంక్షను, కోరిలేటివ్ కంజంక్షను. సో ఇవి ఎలా కంబైన్ అంటే ఎగ్జాంపుల్స్లో కంబైన్ చేయమని అడగట్లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనల్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. సో వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. ఆర్టికల్ సంబంధించిన బిట్ కూడా అడిగారు, రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన బిట్ కూడా కంపల్సరీగా ఉంది కాబట్టి వాటిని కూడా అన్నిటితో చూడండి. నెక్స్ట్ టెన్స్కి సంబంధించిన బిట్ కూడా అడుగుతున్నారు, ఎస్పెషల్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ వీటిని అడుగుతున్నారు. సో వీటన్నిటిపైన కూడా మీరు ఓవరాల్గా 1, 2, 3 పేపర్స్ చూడండి, అవగాహన వస్తుంది. వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సింపుల్ ట్రిక్, దీన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా నాకు పంపిస్తే దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఆల్ ది బెస్ట్.